దేవుని మాటకు లోబడ్డావు అనుకో, నువ్వు వాక్యం చదువుతావు, ఆ వాక్యమే నీకు దారి చూపించింది. ఇందాక కనుక ఇంజన్ తయారు చేసిన మనిషి వచ్చి చిటుక్కున పని చేసినట్టు నువ్వు ప్రార్థన చేసుకుంటావు, ఏం మాట్లాడాలో నీకు అర్థమైంది, ఎలా వ్యవహరించాలో నీకు అర్థమైంది. మీకు వచ్చే శోధనలే నాకు వస్తాయి, మీరు ఎదుర్కొనే ఇబ్బందులే నేను ఎదుర్కొంటాను. కానీ నేను ఎప్పుడు చిరునవ్వుతో పెదవుల మీద సంతోషంగా ఎందుకు జీవిస్తానో తెలుసా? ఈ వాక్యము నా హృదయములో ఉండి నాకు త్రోవ చూపిస్తా ఉన్నాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నా పాదాలకు దెబ్బ తగలకుండా చీకటిలో వెలుగుగా ఈ వాక్యము నాకు త్రోవ చూపిస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలో, చిన్నోళ్ళతో ఎలా మాట్లాడాలో, సంఘంలో ఎలా మాట్లాడాలో, బంధువులతో ఎలా మాట్లాడాలో, నేనుంటున్న నా సమాజంలో నేను ఎలా ఉండాలో, ఎలాంటి వస్త్రాలు కట్టుకోవాలో, నా పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో, ఇవన్నీ కూడా తెలియజేసేది ఈ వాక్యమే. ఈ వాక్యమయ్యున్న దేవునికి మనం లోబడ్డామనుకో, అపవాది వస్తాడా మన దగ్గరికి? రాడు, వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం లోపల గడిపెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మందిరానికి తలుపులు ఉండి నేను లోపల నుండి గడిపెట్టాను. మీరు లోపలికి వస్తారా? బయట నుండి ఏమ్మా వస్తానా? మీరు పెద్ద ఇల్లు కట్టుకున్నా, నేను మంచి టేకు దర్వాజలు పెద్దది ఒకటి చేపించి లోపల నుండి చిన్న గడి పెట్టుకున్నాను నేను లోపల. మీరు అందరూ రెడీ అయ్యి మంచి ఆహారం తీసుకొని గేట్ కాడి నిలబడ్డారు. ఎంత ఆహారం తీసుకున్నా, మీరు ఎన్ని వెండి బంగారాలు తెచ్చినా, నేను తలుపు తీస్తేనేగా మీరు లోపలికి వచ్చేది. తీయకుండా వస్తారా? పగలు కొడతారా తలుపులు ఏమన్నా? కుదరదు. తలుపు తీస్తేనే లోపలికి రావడానికి అవకాశం. పిల్లరా, సైతానుకు మన జీవితంలో మొట్టమొదటి తలుపు ఏందో తెలుసా? మనం దేవుడికి లోబడకుండా ఉండటమే వాడికి తలుపు తీయటం. పిల్లరా, నా మాటలు అర్థమవుతున్నాయా? అలా దేవునికి మనం లోబడితే సాతాను మన దగ్గరికి రాడు.